హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బంధంలో సమస్యలు లేకుండా ఒక్కటిగా కలిసి నడవడానికి కొన్ని విషయాలైతే మనం చర్చించుకుందాం. సంసార బంధంలో సమస్యలు సాధారణమే. అలాగని ఒక్కటిగా నడవాల్సిన చోటు ఎవరికి వారు తామే గొప్ప అన్నట్లు వ్యవహరిస్తే ఆ బంధం ప్రమాదంలో పడుతుంది. పడకుండా ఉండడానికి మరి ఏం చెయ్యాలి? మొదటగా గొడవ జరిగినప్పుడు సమస్య ఏదో దాని గురించి మాత్రం మాట్లాడితే సరిపోతుంది. అలా కాకుండా అనవసరంగా అరవడం, ఎప్పటి విషయాలో తెచ్చి నిందించడం మొదలు పెడితే అది పక్కదారి పడుతుంది. దీంతో అది మరింత ముదిరిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాదన మొదలైతే ఇద్దరిలో ఒక్కరైనా కోపాన్ని నిగ్రహించుకోగలగాలి. అలా కాకుండా రెట్టించుకుంటే ఇంటి వాతావరణమే మారిపోతుంది. అది మానసికంగా మిగతా వారిపై ఒత్తిడిని పెంచుతుంది. ఏదైనా భేదాభిప్రాయం వస్తే కొంతసేపు నిశ్శబ్దంగా ఉండండి. అక్కడి నుంచి బాల్కనీ లేదా తోటలో 10 నిమిషాల పాటు నడవడం నేర్చుకోవాలి. మనసు కుదుట పడిన తరువాతే లోపలికి అడుగు పెట్టాలి. ఆ తరువాత ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే అసలు సమస్యకు కారణమేంటో తెలుస్తుంది. ఒకవేళ మాట్లాడుకోలేకపోయినా నిశ్శబ్దం పాటించడం చాలా మంచిది. ఇక ఒకే ఇంట్లోనే కలిసున్నా అన్నీ మనకు నచ్చినట్లే జరగాలనుకోవడం పొరపాటు. ఎవరు పెరిగిన వాతావరణాన్ని బట్టి వారి అలవాట్లు ఉంటాయి. వాటిని ఇద్దరూ గౌరవించాలి, సర్దుకుపోవాలి. అలా కాకుండా మీరు చెప్పినట్లు చేయడం లేదని, నీకు మీ ఇంట్లో వాళ్ళు ఇంతే నేర్పారా, ఒక్క పని రాదా అంటూ చిన్న చిన్న పనులకు కూడా అరవడం, కోప్పడడం, నలుగురిలోనూ నిందించడం కూడదు. అలా మాట్లాడే కంటే ఆ పనిని ఇలా చేస్తే బాగుంటుంది, నాకు నచ్చుతుంది అని చెప్పి చూడండి, అర్థం చేసుకుంటారు. ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దంపతుల్లో ఎవరో ఒకరు ఇదంతా నీ వల్లే ఇలా జరిగిందంటూ ఇతరులపై నెపం వేస్తారు. మరికొందరైతే నేను మాత్రమే ఇంటిని సరైన రీతిలో నడిపిస్తున్నా అని చెబుతారు. ఇలా అన్నింటికీ నేను అని అంటుంటే ఆ అనుబంధం బలంగా ఉండదు. ఇద్దరూ తలో బాధ్యతను పంచుకుంటూ ఇంటిని నడిపించాలి. ఇద్దరూ కలిస్తేనే కుటుంబం అనే విషయాన్ని గ్రహించి ఒకరికొకరు తోడుగా నిలిస్తే ఆ సంసారం సంతోషంగా సాగుతుంది. మనలో చాలామంది ఇదే సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇలా జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మన హ్యాపీ లైఫ్ని గడపాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.